ప్రొద్దుటూరులో ఎస్ఈబీ పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరుష పదజాలంతో మండిపడ్డారు. స్థానిక ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త పుల్లయ్య అనే వ్యక్తి 30 మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఎస్ఈబీ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఈ విషయం ఎమ్మెల్యేలకు తెలియడంతో నేరుగా ఎస్ఈబీ కార్యాలయానికి వచ్చి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ పార్టీ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే తీరుకు బిత్తరపోయిన పోలీసులు నిబంధనల ప్రకారమే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలియజేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో వ్యక్తి వద్ద 3 మద్యం బాటిళ్లు ఉండాలని, అందుకు విరుద్ధంగా అతడి వద్ద 30 బాటిళ్లు ఉండటంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎమ్మెల్యే వినకుండా ఇలా బీదవారిని అరెస్ట్ చేస్తే రోజు స్టేషన్కు వస్తాను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాన్ని మార్చుకో, ప్రభుత్వాన్ని మార్చుకో, అంతేకాని పేదల జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. చివరకు నిందితుడు పుల్లయ్యను పిఎస్ నుంచి తన వెంట తీసుకెళ్లారు ఎమ్మెల్యే రాచమల్లు. ఈ విషయానికి సంబంధించి ఎమ్మెల్యే తీరుపై పోలీసులతో పాటు స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఒక సింపుల్ లాజిక్, సింపుల్ క్వశ్చన్. మన బ్రాంతి షాపుల్లో ఒక మనిషికి ఎన్ని బాటలు ఇస్తారు? 3 క్వార్టర్ బాటలు. కానీ ఇచ్చిందేమో నాకు 3, ఈయనకి ఇచ్చిందేమో 3. అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాంతి షాపులో 3 బాటిల్ ఇస్తారు. నా దగ్గర 7 ఉన్నాయంటే 7 మీరు ఇయ్యలే, 3 ఇచ్చినట్టే. బీదోని పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే వచ్చా? నువ్వు పట్టుకోకూడదు, నువ్వు పట్టుకోకూడదు. పట్టుకుంటే వచ్చా? నేను పట్టుకుంటే రోజు వచ్చాడు రెడ్డికి భాషణ ఏమన్నా మీరు బాల గురించి ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం నేను చెప్పింది. ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారి దగ్గర నుంచి కింది వరకు. మొదటిది, ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు, నెలసరి మామూలు. 2, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బీరు బాటళ్ళు, డిమాండ్ ఉండే బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి, ప్రైవేటు వ్యక్తుల బార్లకు. అక్కడ అధిక ధరకు అమ్ముతారు. 3, బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను గంట ముందే మూస్తారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు. ఇది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి. కారణం, వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా, వీళ్ళు మామూలు తీసుకోవాలా. వీళ్ళు చేసే పనికిమాలిన పనులు అన్నీ చేయొచ్చు. బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 బాటలు తీసుకుపోవాల్సినోడు 7 బాటలు తీసుకపోతే నేరమంట. రోజు పట్టుకుంటున్నారు. అది బ్రాందీ షాపుల కాడ కాయలుండి బ్రాందీ షాపులతో మాట్లాడుకొని, వీళ్ళే బ్రాందీ షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే, ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే. ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా 2,50,000 కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ పనులు అయితే చేస్తారో అందులో లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా? ఇట్లడాళ్లకు కాయలుంటాడా? ఉండడు. అటువంటి సాట్ల వీళ్ళు అవినీతి. ముఖ్యమంత్రి గారేమో 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు, అక్రమం లేదు, దళారీ వ్యవస్థ లేదు, లంచగొండితనం లేదు, మిస్యూజ్ లేదు. పరోక్షంగా ప్రభుత్వం అధికారులపైన నడిపించే వ్యవహారంలో మాత్రం ఇట్లా చేస్తారు వీళ్ళు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఉండారు వీళ్ళు. మా ప్రజలను బాధ పెట్టేదానికి ఉండారు వీళ్ళు.
వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.